హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి ఇలా ఫ్లవర్ బీడ్ తీసుకున్నానండి. ఇదిగోండి, ఈ సైజులో ఉన్నాయి. స్మాల్ కాకుండా కొద్ది మీడియం సైజులో ఉన్నాయండి. వీటితో పాటు ఇలా గోల్డెన్ కలర్ ఇలా రౌండ్ బీడ్ తీసుకున్నానండి. కొద్ది పెద్ద ఉన్నాయి హోల్. వీటి బదులు మీరు ఏదైనా చిన్న హోల్ ఉన్నా సరే, గోల్డెన్, సిల్వర్, పర్ల్ అయినా సరే అలాంటి ఆ బీడ్ అయినా తీసుకోవచ్చు. ఎందుకనేసి నేను నెక్స్ట్ స్టెప్లో చెప్తానండి. మెటీరియల్ వచ్చేసి ఇలా సిల్క్ థ్రెడ్ కావాలి. 2 కలర్స్ తీసుకున్నాను. కాటన్ థ్రెడ్, మ్యాచింగ్ పల్లో మ్యాచింగ్ ఉండాలి. ఇంకొచ్చేసి జరీ థ్రెడ్ అండి. చిన్న నీడిల్ అండి, హెమ్మింగ్కి వాడతాం కదా ఆ నీడిల్. పెద్ద ఐ నీడిల్ అండి. గ్లూ కావాలి. చాప్ పీస్ మార్క్ పెట్టుకోవడానికి. సీజర్ అండి. ఇంకొచ్చేసి టేప్. డిజైన్ అయితే చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి. స్టెప్ బై స్టెప్ ఈజీ మెథడ్లో ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకొచ్చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇలా శాంపిల్గా అయితే క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన ఇలా 1 ఇంచ్ ఇలా గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకున్నానండి. మీకు కొద్ది దూరం కావాలన్నప్పుడు 1.5 ఇంచ్ అలా గ్యాప్ ఇచ్చేసైనా మార్క్ పెట్టుకోవచ్చండి. చూడడానికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఐ నీడిల్ తీసుకున్నానండి, పెద్దది ఐ నీడిల్. ఇంకొచ్చేసి 4 వరుసలు కాటన్ థ్రెడ్ అండి. పళ్ళు మ్యాచింగ్ కలర్ తీసుకోవాలి. కాటన్ థ్రెడ్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పెద్దది కాకుండా చిన్నదైనా తీసుకోవచ్చు, కానీ పెద్దది అయితే చూడండి ఇలా థ్రెడ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మనకి వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది. అందుకని ఇలా పెద్దది అయితే తీసుకున్నాను. ఇలా వచ్చేసి మొత్తం 8 వరుసలు థ్రెడ్ అవుతుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లవర్ బీడ్ అండి, నీడిల్ లోపల ఇలా వేసుకోవాలండి. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఈ బీడ్ అనేది ఈ నీడిల్ లోపల నుంచి ఇదిగోండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, చూసుకొని వేసుకోండి. ఇక్కడ ఇలా మార్కున్న దగ్గర ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఈ నీడిల్ అనేది పైనుంచి, బీడ్ పైనుంచి ఇలా మళ్ళీ ఇంకోసారి ఇలా తీసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. కింద లెంత్ వచ్చేసి 4 to 5 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోండి. కింద ఈ థ్రెడ్ అనేది ఇలా ట్రిమ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ అనేది ఇలా పార్టిషన్ చేసుకోండి. అప్పుడు ఇలా ఒక నాట్ వేసినట్టు పెట్టుకోండి. మధ్యలో అయితే ఈ ఫింగర్ని అయితే ఇలా పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ అండి రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ గ్యాప్లో నుంచి ఇలా వేసుకోవాలండి. లిటిల్ ఫింగర్తో ఈ థ్రెడ్ అనేది ఇలా పట్టేసుకోవాలి. ఎక్కడ స్లిప్ కాకుండా ఉంటుంది. లూజ్గా ఇలా ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి. లూజ్గా ఇలా థ్రెడ్ అనేది చూసుకోండి, టజల్ ఎంత కావాలో లెంత్ అనేది. నేనైతే ఇక్కడ 1.5 ఇంచ్ లెంత్ అనేది పెట్టేసుకుంటున్నాను. అప్పుడు ఒక 2 నాట్స్ ఇలా గట్టిగా వేసేస్తే టైట్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా వేసిన తర్వాత కాటన్ థ్రెడ్ అనేది లోపటగా వచ్చేలా చూసుకోండి. ఇలా బయట కనిపించకుండా ఉంటుంది. చిన్న నీడిల్ అండి, హెమ్మింగ్కి వాడతాం కదా ఆ నీడిల్. ఇంకొచ్చేసి జరీ థ్రెడ్ అండి. ఇక్కడ ఒక నాట్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఇదిగోండి ఇలా ఒక 2 టైమ్స్ చుట్టేసేయండి. నీడిల్ అనేది ఇలా వేసుకుంటే ఇక్కడ ఇదిగోండి థ్రెడ్ని ఇలా అనేసి ఒక 2 టైమ్స్ అయితే ఇలా చుట్టేసేయండి. మళ్ళీ నీడిల్ పైకి ఇలా అనేసి జరీ థ్రెడ్ ఇలా రౌండ్గా ఇలా అనేసి ఇది ఇక్కడ ఒక నాట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా ఈ థ్రెడ్ని, సిల్క్ థ్రెడ్ అనేది ఇలా పార్టిషన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి గ్లూ పెట్టుకోవాలండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా
లైట్గా ఇలా గ్లూ అనేది పెట్టుకోవాలండి. ఇలా బీడ్ తీసుకుంటున్నానండి, రౌండ్ బీడ్. నేను అందుకనే అన్నాను, చిన్నదైనా సరే పెద్ద హోల్ ఉన్నా సరే ఏదైనా పర్వాలేదు, ఈ సైజులో బీడ్ ఉండేది చూసుకోండి. ఈ బీడ్ అనేది మధ్యలో ఇలా పెట్టేసి రౌండ్గా మంచిగా కొద్దిగా ఇలా సాఫ్ట్గా అంటే మంచి ఇక్కడ డిజైన్ అనేది మనకి మంచి లుక్ అనిపిస్తుంది. కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తే ఆ బీడ్ అనేది పైకి మంచిగా ఉంటుంది. ఇదిగోండి ఇలా అనేసేయండి. ఇలా అన్న తర్వాత మళ్ళీ సేమ్ జరీ థ్రెడ్ కంటిన్యూ మళ్ళీ అదే థ్రెడ్ యూజ్ చేయాలండి. ఇదిగోండి ఇలా ఒక 2 టైమ్స్ ఇక్కడ సేమ్ పైన ఎలా నాట్ వేసుకున్నామో కింద సేమ్ అలాగే నాట్ వేసేసుకోవాలి. మళ్ళీ నీడిల్ పైన ఇలా అనేసి జరీ థ్రెడ్ని ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి మళ్ళీ నీడిల్ పైనుంచి కింద ఇలా అనేసుకుంటే ఇక్కడ ఇది నాట్ అయిపోతుంది. ఇక్కడ ఇలా నాట్ వేసిన తర్వాత కింద ఇలా ట్రిమ్ అయితే చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది. చూసారా ఎంత బాగా అనిపిస్తుందిగా, డీసెంట్గా చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుందండి. నేను డిజైన్ మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాను ఫైనల్ లుక్. ఫ్రెండ్స్ డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. చూసారా ఎంత బాగా అనిపిస్తుంది కదా, క్యూట్గా గ్రాండ్ లుక్ చాలా బాగా అనిపిస్తుందండి. కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో, మీరు ట్రై చేయండి. ప్రైస్ వచ్చేసి 400 to 500 ఏరియా వైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.